ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఎవరైనా పూర్తి చేసిన వారు ఉన్నారా? చదివిన వారు ఎవరైనా? బైబిల్ మనం బైబిల్ని నిరంతరం కూడా రోజు మనం చదువుతుంటాం అన్నమాట. మొదటి నుండి చివరి వరకు అలాగా చదువుతూ ఉండి దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇంటికి రాజు ఈ 66 పుస్తకాల్లో ఈరోజు మనం ప్రకటన గ్రంథంలోని కొన్ని మాటల ద్వారా మనము దేవుని వాక్యం ద్వారా మనం పాల్గొనాలి. పరిశుద్ధ గ్రంథం అంటే మనం బైబిల్ అని అంటుంటాం. చాలా మందికి పరిశుద్ధ గ్రంథం అంటే కూడా తెలియదు. బైబిల్ అంటే తెలుస్తుంది కదా, పరిశుద్ధ గ్రంథం ఎక్కువగా ఉపయోగించరు. కానీ దాని మీద రాసుకున్నది ఏంటి? పరిశుద్ధ గ్రంథం అని రాసుకుంటుంది. లోపలికి అంతా బైబిల్ అని తెలుగు రాసుకుంటారు. ఈ బైబిల్లో మనకి 66 పుస్తకాలు ఉన్నాయన్నమాట. 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 66 పుస్తకాల్లో మనకి 2 ఉంటాయి. మీ బైబిల్ ఓపెన్ చేయండి. మొదటి పరిచయ పత్రిక ఉంటుంది కదా, మొదటి పేజీ. మొదట ఓపెన్ చేయగానే చూడండి, అక్కడ అధ్యాయములు వెరసి రాసుకుంటారు. చూడండి, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ 66లో దీన్ని కూడా డిబేట్ చేశారు అన్నమాట. కొత్త నిబంధనగా పాత నిబంధన మనకి అక్కడ డిబేట్ చేసి ఇవ్వడం జరిగింది. పాత నిబంధన ఎన్ని గ్రంథాలంటే 39 పుస్తకాలు ఉంటాయి. అలాగే కొత్త నిబంధనలో మనకి 27 పుస్తకాలు. కొత్తవన్నీ మొదటిది పాత నిబంధన మొదలు పెడితే ఆది కాండం. కొత్త నిబంధనలో చివరిది ప్రకటన గ్రంథం. చివరిది ఏంటి? ప్రకటన గ్రంథం. అంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు ఏ నిమిత్తం జాయిన్ చేస్తాం? వాళ్ళు చదువు బాగా చదువుకొని ఆ చదువు తన పెరుగుదలలో, తన ఎదుగుదలలో, తన జీవితాన్ని నడిపించడంలో ఉపయోగపడాలని. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం కూడా చదవాల్సిన అవసరం ఉందంటే అది మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడానికి. దినదినం మనం ఏం చేయాలో మారు మనసు పొందుతూ ఉండాలి. మన పాపాలు విడిచిపెడుతూ ఉండాలి. దేవుడి చింత ప్రకారం మనం నడుస్తూ ఉండాలి. మనం నడవాలంటే ఏం చేయాలి? వీటన్నింటినీ కూడా మనము తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే అది మనకి చాలా ఆశీర్వాదకరం. దేవుడు కూడా చెప్తున్నాడు కదా, క్రీస్తు స్వరూపమై అంటే వాక్యాన్ని అంతా మనం ధ్యానిస్తూ ఆయన స్వరూపం, ఆయన ఏ విధంగా అయితే ప్రేమ చూపించాడు, ఆయన ఏ విధంగా అయితే కరుణ చూపించాడు, ఆయన ఏ విధంగా అయితే మనుషుల పట్ల తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో ఆ విధంగానే మనల్ని జీవించమని కోరుతున్నాడు అనమాట. అసలు ప్రకటన గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే యోహాను గారు. యేసు ప్రభు, జీసస్ ఉంది కదా, యేసు అంటే యేసు ప్రభు వారి శిష్యుల్లో ముఖ్యమైన శిష్యుడు అన్నమాట. ఎవరంటే యోహాను గారు. యోహాను గారు ఈ గ్రంథాన్ని రాశారు. యోహాను గారు ఈ గ్రంథాన్ని దీంతో పాటు 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను ఇవన్నీ కూడా ఆయన రాయడం జరిగింది. ప్రకటన గ్రంథం అనేది చివరిగా ఆయన. ఈ ప్రకటన గ్రంథం ఎక్కడ రాయబడిందంటే పద్మాసు ద్వీపంలో రాయబడింది అన్నమాట. పద్మాసు ద్వీపం అంటే, ద్వీపం అంటే ఏం చెప్పండి? మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, మీరు ఆ సైడ్ చూస్తున్నారు. ద్వీపం అంటే మధ్యన భూమి ఉండి చుట్టూ కూడా వాటర్, అంటే ఎటువైపు కూడా వెళ్ళలేని స్థితి. ఒకళ్ళు ఈత వచ్చినా సరే రాలేదు. సముద్రం మధ్యలో వెళ్ళిపోయే మధ్యన చిన్న భూమి మాట. చుట్టూ నీరు ఉంటుంది, చుట్టూ నీరు, మధ్య నుండి రావడానికి అవ్వదు. ఆ పద్మాసు ద్వీపంలో యోహాను గారి చేత ప్రకటన గ్రంథం రాయబడింది. అసలు పద్మాసు ద్వీపానికి యోహాను గారు ఎందుకు వెళ్ళారంటే, యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన సువార్తని ఈ 12 మంది శిష్యులు ప్రకటించడానికి వెళ్ళారన్నమాట. వీరు ప్రకటిస్తుండగా అనేకమైన సమస్యలు వచ్చాయి, అనేకమైన ఇబ్బందులు కలిగాయన్నమాట. వీరు రోమా ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోమీలు క్రైస్తవుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. రోమీలు చాలా ఇబ్బంది పెట్టి
రకరకాల శిక్షలతో. ఇప్పుడు జైల్లో మనకి శిక్షలు ఉంటాయి, కోర్టులోనే శిక్ష ప్రకారం ఇది గుర్తించి తీయండి, లేదా జీవిత కారాగార శిక్ష, 6 నెలల శిక్ష వేయండి, లేదా ఇంకా 5,000 కట్టించండి అనేసి ఇలా శిక్షలు ఉంటాయో, రోమా ప్రభుత్వం కూడా అప్పట్లోని ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి శిక్షలు అనేవి వేయించడం జరిగింది అన్నమాట. అలాంటి శిక్షల్లో యోహాను గారికి పద్మాస్ ద్వీపంలో శిక్ష వేసేవాడు. పద్మాస్ ద్వీపంలో తినడానికి ఒక దీంట్లో ఏముంటాయి, ఏముండదు, తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు, అదంతా సముద్రపు వాటర్, ఉప్పు నీరు. అంటే వాళ్ళ ఒక శిక్ష ఏంటి, అందులో పడిచేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఆకలితోని దాహంతోని చనిపోతారనేసి పద్మాస్ ద్వీపంలో ఆ యొక్క సువార్తకుని, ఆ యొక్క ప్రవక్తని, ఆ యొక్క అపోస్తులని విడిచిపెట్టారు. అక్కడ ప్రకటన గ్రంథం అనేది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడింది అన్నమాట. ఈ ప్రకటన గ్రంథం చదవడానికి చాలా మంది క్రైస్తవులు ఇబ్బంది పడుతుంటారు, భయపడుతుంటారు. ఆఖరి పుస్తకం చాలా మంది కూడా భయపడే స్థితికి తెచ్చారు అన్నమాట. ప్రకటన గ్రంథాన్ని భయపడే స్థితికి, ఇందులో చదివితే అందులో ఉన్న శ్రమలు కానీ, అందులో ఉన్న ఇది కానీ మళ్ళీ మనకేమైనా అనుకుంటాయా, మనం చదువుతాం, మనం భయపడిపోతాము, మన దాన్ని తొలగిపోతాము అనే విధంగా ఆలోచనతో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు అన్నమాట. అసలు ప్రకటన గ్రంథం అంటే, ప్రకటన అంటే ఏంటి? ప్రకటన అంటే సింపుల్ గా యాడ్స్, టీవీలో యాడ్స్ వస్తుంటాయి, మొబైల్ చూస్తుంటాయి. యాడ్స్ ఏంటి, వారి యొక్క ప్రొడక్ట్ ని ప్రతి ఒక్కరికి తెలియచేయడం అన్నమాట. ఒక సోప్ ఉంది, ఈ సోప్ వాడనేది తెలియచేయడం. ఒక ప్రొడక్ట్ ఉంది, ఏదైనా సరే బట్టలు కానీ మనం వాడుతున్న ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ప్రకటనల ద్వారా, యాడ్స్ ద్వారా జనానికి తెలియజేసుకుంటారు అన్నమాట. అది ప్రకటన. ఇది ప్రకటన కూడా మాట కూడా చాలా మందికి తెలియదు, ప్రకటన అన్న విషయాన్ని. కాబట్టి దాన్ని ఏంటంటే ప్రమోట్ చేస్తారన్నమాట. కాబట్టి దాన్ని మనం ప్రకటన, ఇది ఎవరికి ప్రకటిస్తున్నారంటే ఈ ప్రకటన అనేది క్రైస్తవులకి, ముఖ్యంగా అప్పట్లో ఉన్న ఆ యొక్క ఆదిక సంఘం క్రీస్తు సంఘాలకి యోహాను గారు రాస్తున్నారు అన్నమాట, ప్రకటిస్తున్నారు అన్నమాట. మనం అందరం కూడా శ్రమల్లో ఉన్నాం, ఈ రోమా ప్రభుత్వం అంతా కూడా క్రైస్తవులు హింసిస్తుంది, కానీ మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఏంటంటే బలవంతుడు. కాబట్టి ఆయన బలిష్టమైన చేతుల కింద మీరందరూ కూడా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అనేసి యోహాను గారు అక్కడ మనకి ఆ ప్రకటన ద్వారా తెలియజేస్తారన్నమాట, ఆ గ్రంథం ద్వారా తెలియజేస్తారన్నమాట. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవారు ఆత్మ చెప్పుచున్న సంగతులను వినాలి. ఎవరు వినాలి? చెవులు గలవారు వినాలి. ఎవరు వినాలి? చెవులు గలవారు. ఎవరు ఏ చెవులు? దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో, ఈ సంఘంలో ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వారు తప్పనిసరిగా అప్పట్లో ఆ సంఘస్థులకి చెప్తున్నారు అన్నమాట. చెబుగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిచ్చును. ఇందులో మనం జయించువానికి అనే మాటని ఈరోజు మనం ధ్యానిస్తాం. జయించువానికి